మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్ లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్స్ అవి అన్ని కలిపి మేము ప్యాకేజ్ లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ప్లెజ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటూ ఉంటారు, సేఫ్టీ అవన్నీ చూసుకొని కూడా గోల్స్ పెట్టుకొని, రకరకాల గోల్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. బట్ సిచ్యువేషన్ ప్యానిక్ ఉన్నా కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ సిచ్యువేషన్ ఇన్ అప్కమింగ్ డేస్ వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఒక క్లారిటీ వస్తే వాళ్ళు కొంచెం ప్యానిక్ అవ్వకుండా సస్టైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు అసలు మ్యూచువల్ ఫండ్స్ మనకి ఇన్ ఫర్దర్ కమింగ్ లో? నో, బేసికల్ గా ఒక మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏ టైప్ మ్యూచువల్ ఫండ్స్ అనేది క్లారిటీ ఉంటే మనం గైడ్ చేయగలుగుతాం. అండ్ మల్టీ అసెట్లు అయితే ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, సో దే మేడ్ గుడ్ మనీ. సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది, దే మేడ్ గుడ్ మనీ. డెట్ వడ్డీ రేట్లు కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, దే మేడ్ ద మనీ. రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ హైలో ఉంది, దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ. ఈక్విటీ మార్కెట్ అయితే 20 to 30% డిస్కౌంట్ లో ఉంది. ఆ ఒక్క సెగ్మెంట్ లో వాళ్ళే సఫర్ అవుతుంటారు. ఇప్పుడు అంటే ఒకటే పెట్టుకుని ఒక ఈక్విటీ మీద ఫోకస్ చేసిన వాళ్ళు మాత్రమే 20-30% లాస్ అవుతుంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ ఎకానమీలో జాబులు లేకుండా ఎవరు జాబులు ఊడింది ఎక్కడా లేదు. రెంటల్ పెంచకుండా ఎక్కడ ఏం లేదు. ప్రతి దాని సేల్స్ మోరాలెస్ పెరుగుతుంది. ఓవర్ వాల్యుయేషన్ వెళ్ళటం వల్ల కొంత కరెక్షన్ గురింది అంతే. అది ఈ సెల్లింగ్ కూడా ఇండియన్ సెంట్రిక్ సెల్లింగ్ అంతే. అందుకని రేపంటూ ఉండదు అన్నట్టు సెల్ చేస్తున్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు మార్కెట్ వాళ్ళు. ఇది టెంపరీ సింటమ్స్ అయి ఉండొచ్చు ఎక్కువ సార్లు. ఏదో ఒక టైంలో ఇది వాల్యుయేషన్ పాయింట్అవుట్ కి వచ్చేస్తుంది. ఇప్పటికే అది బిట్వీన్ 19.5 నుంచి 20 మధ్య ఉంది నిఫ్టీ. అక్కడ నుంచి ఇంకో 2-3 పీ వస్తుంది వరస్ట్ సినారియోలో. అంత వరస్ట్ అయ్యే కండిషన్ ఇక్కడ ఏం లేవండి. ఇప్పుడు ఈవెన్ ఫిబ్రవరి మంత్ జిఎస్టీ కలెక్షన్ డేటాలో 1.8 lakh crore. కన్వెన్షన్ బానే ఉంది. అందుకని స్టాక్ మార్కెట్ లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నట్టు వేరే డొమైన్ అక్కడ ఎఫెక్ట్ అవ్వట్లేదండి. ఒక స్టాక్ మార్కెట్ లో పెట్టిన వాళ్ళు ఈ ఒకే సెట్ క్లాస్ స్ట్రెస్ అవుతుంది, ఈ ఒక్కటే టెంపరీగా పడింది. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళకైతే వాల్యుయేషన్ 25% నుంచి 30% డ్రాప్ అయి ఉండొచ్చు మ్యూచువల్ ఫండ్ పెట్టిన వాళ్ళు. బట్ స్టిల్ యూనిట్స్ అన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవటం వల్ల ఎస్ఐపీలు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకుంటే 1.5 year నుంచి 2 years లో మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ వచ్చినప్పుడు ఎక్కువ రేట్ కమ్మేసుకోవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి పాత వాళ్ళే కంటిన్యూ చేసినా సరే నీకు అది వర్త్ వస్తుంది. కొత్తగా పెట్టాలన్నా గానీ మంచి టైం ఇది. బట్ పాత వాళ్ళైనా కంటిన్యూ చేస్తేనే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళకి వచ్చే ఇది ఏం లేదు, లాస్ ఏం లేదు. యాక్చువల్ గా పడే కొద్దీ ఎవ్రీ 5% కి మనీ కనుకుంటే ఎక్కువ అలకేట్ చేయాలి ఇంకా. ఎందుకంటే యూనిట్ గ్యాదరింగ్ తప్ప వేరే కాన్సెప్ట్ ఉండకూడదండి ఇక్కడ. ఎకానమీ మన కంట్రోల్ లేదు, ఏది మన కంట్రోల్ లేదు. బట్ ఎవ్రీ 3 years ఒకసారి మార్కెట్ ఆల్ టైమ్ హైక్ వచ్చింది. వచ్చినప్పుడు మీరు బయటికి పోవాలంటే ప్లాన్ చేసుకోండి. ఈ లోపల ఒకటే పర్పస్, యూనిట్లు కలెక్ట్ చేసుకుంటూ పోవటమే. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ట్రై టు కలెక్ట్ మోర్ యూనిట్స్. యూనిట్స్ అన్ని ఏం చేసుకుంటూ ఒకసారి డంప్ చేసుకోవచ్చు అంతే. అయితే ఒకటే ఈక్విటీ అసెట్ మెయింటైన్ చేసే వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది. అందుకని బెటర్ టు డైవర్సిఫై అదర్ అసెట్స్ ఆల్సో. అందుకని ప్రతి ఒక్కళ్ళు 2-3 అసెట్స్, 2-3 ఇన్కమ్ సోర్స్ ఉండాలని రీజన్ ఇదే అనమాట. ఒకటే దాని మీద ఫోకస్ చేస్తే పెయిన్ ఎక్కువ, గెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ 2-3 అసెట్ క్లాసుల్లో మీరు ఫోకస్ చేసినా, లేదా 2-3 ఇన్కమ్ స్ట్రీమ్స్ మీద ఫోకస్ చేసినా అంత పెయిన్ ఏం ఉండదు. ఇంత ఇప్పుడు ఈక్విటీ పడుతున్న టైంలో మీరు అన్నట్టు గోల్డ్ రేట్ ఎలాగో పెరుగుతోంది కాబట్టి సో బ్యాలెన్స్ అవ్వే అవకాశం ఉంటుంది. సో మల్టిపుల్ పెట్టుకున్న వాళ్ళకైతే ఇది కొంచెం ప్రాఫిటబుల్ అంటారు. అవును, అందుకని మీకు రిస్క్ తక్కువ, రిస్క్ నేను చేయలేను అనుకున్న వాళ్ళందరూ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ కి మూవ్ అవ్వండి. అట్లీస్ట్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ మూవ్ అవ్వండి. లేదు నాకు రిస్క్ టాలరెన్స్ ఉంది, ఈవెన్ 50% పడ్డా ఐఎమ్ ఓకే ఫర్ దట్ వన్ అనుకుంటే గ్యాదరింగ్ బీన్ చేయండి. ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయండి.
రేపొద్దున 1 or 2 years తర్వాత మార్కెట్ ఆల్ టైమ్ వచ్చి డంప్ చేయండి. ఎందుకంటే కరెక్షన్స్ అనేది కొత్త ఏం కాదు మార్కెట్లో, పడుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఈవెన్ కోవిడ్ అప్పుడు చూస్తే మనకి 38% డ్రాప్ అయింది. దాంతో పోల్చుకుంటే మనం ఆఫ్ కూడా కట్ అవ్వలేదు కదా. బట్ స్టాక్స్ అంతా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ పడింది స్టాక్స్. కోవిడ్ కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ. కోవిడ్ అప్పుడు వి షేప్ రికవరీ, ఇలా పడింది అంతే రికవరీ అయింది. బట్ ఇక్కడ అలా కాదు, ప్రొలాంగ్ కంటిన్యూ అవుతుంది. 6 months ఎంటర్ అయ్యాం, అందుకని పెయిన్ ఎక్కువలా కనిపిస్తుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో అంత ఏమి ఉండదండి. సో దాని ఎఫెక్ట్ ఇక్కడ ఏం ఉండదు. రెండోది అంటే సిఎఫ్ఏ లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ పవర్. ఇలాంటి సైకిల్స్ 4-5 వాళ్ళు మేనేజ్ చేసి ఉంటారు. అంటే నిరంతరం డబ్బు వస్తూ ఉంటుంది, పబ్లిక్ మనీ. మనం మ్యూచువల్ ఫండ్ ఆపేసినా వేరే వాళ్ళు మనతో కొంటనే ఉంటారు కదా, అందుకని బ్యాలెన్స్ అవుతాయా ఉంటాయి. అంటే వాళ్ళు రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు హాట్ సెక్టర్ లో కూర్చుంటాం. అంటే మోర్ ఎవర్ తక్కువ ఎక్స్పెన్స్ రేషియో. అందుకని రిటైలర్స్ ఎప్పుడు కూడా ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. అందుకని ఇందులో పెట్టేవాళ్ళు లాస్ లో ఉన్నా సరే కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే జీరో అవ్వని ప్రొడక్ట్ మీ దగ్గర ఉంది. అవి జీరో అవ్వవు, కంపెనీలు జీరో అవ్వచ్చేమో కానీ ఇవి అవ్వవు. అంటే విత్ ఇన్ 2 years కల్లా మళ్ళీ మార్కెట్ పీక్ లెవెల్కి వచ్చినప్పుడు డంప్ చేయడం రెడీగా ఉండండి. మీకు డబ్బు కావాలనుకుంటే. లేదు నాకు ఇంత రిస్క్ నేను టాలరేట్ చేయను అనుకున్నప్పుడు మల్టీ అసెట్స్ మూవ్ అవ్వండి, పెయిన్ తక్కువ ఉంటుంది. కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఏదైనా సరే మార్కెట్లోకి వచ్చే ముందు రిస్క్ ప్రొఫైల్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళకి ఎంత కావాలి, ఎంత పడితే వాళ్ళకి ఓకే, వాళ్ళకి టాలరేట్ చేయగలుగుతారు. అది ఆ క్లారిటీ ఉందనుకోండి, మనం ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు. సో పానిక్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు, ఎందుకంటే ముందే తెలుసు కాబట్టి. నేను బ్యాంక్ లో పెడితే పానిక్ లేదు, ఏం లేదు. అలాగని గెయిన్ కూడా ఏం లేదు. స్టాక్ లో పెట్టాను అనుకోండి, 1 dayకి 1% రావచ్చు, లేదా 1 dayకి 5% కూడా పోవచ్చు. నీకు ఆ క్లారిటీ ఉండాలి, పోతే ఎంత పోద్దు నెక్స్ట్ 1 year లో అని, వస్తే ఎంత రావచ్చు. బట్ పోతే పర్మనెంటా లేదా 4-5 years రికవర్ అవుద్ది. మళ్ళీ అదొక సెకండ్ క్వశ్చన్. ఎట్లా 2-3 years ఒకసారి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది కాబట్టి నీకు వచ్చేస్తాయి. ఇలాంటి వాటిలో పెడితే అంటే రిటర్న్స్ కూడా కొంచెం తక్కువే ఉంటాయేమో కదా, అంటే కంపారిటివ్లీ. అందుకని మల్టీ అసెట్ మీకు రిటర్న్స్ ఎక్కువ కావాలా, రిస్క్ ఎక్కువ తీసుకోవాలి. రిటర్న్స్ అసలు వద్దా, రిస్క్ తక్కువ తీసుకోండి. వాళ్ళ నీడ్ ని బట్టి చూస్ చేసుకోవాలి. యావరేజ్ కావాలా, 2 కంబైన్ చేసుకుని మల్టీ అసెట్ లో మూవ్ అవ్వండి. అందుకని మీరు డిసైడ్ అవ్వాలి మీ వైపు నుంచి ఉంది, వాళ్ళ నీడ్ ఏంటనే దాన్ని బట్టి. అంతే. అందుకని మార్కెట్ ని బ్లేమ్ చేయలేము మనం. బట్ ఈసారి సెల్లింగ్ ఇండియన్ సెంట్రిక్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఇది ఎక్కువ సార్లు ఉండకపోవచ్చు. ఫస్ట్ టైం హైదరాబాద్ లో 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. మీరు హైదరాబాద్ లో కనుకోండి, అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ నేర్చుకుందామని కనుక వెయిట్ చేస్తూ ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ. అంటే మారుతున్న కండిషన్ తగ్గట్టు ఈ కరెంట్ మార్కెట్ వాలటిలిటీ తట్టుకొని వెల్త్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ వెల్త్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మార్చి మంత్లో జరగబోయే ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్.